రఘురామకృష్ణరాజు గారు ఇంటికి వెళ్తున్నా అని చెప్పి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత ఆయన సెక్యూరిటీ వచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఆయనకి రక్షణ లభించింది. అయినా సరే నియోజకవర్గం రానివ్వదు, అది వేరే కథ. ఇక్కడ ఈ సునీల్ నాయక్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఠాలో సునీల్ నాయక్, ఇప్పుడు కార్ము నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ ఎవరో ఉన్నాడు. ఆ సునీల్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు, ఎవరో జగన్ రెడ్డి ఈ లెక్కర్ స్కామ్లో. ఈ సునీల్ కుమార్ అన్న వాళ్ళు అందరినీ ఇతను పాడు చేసాడండి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు బాగా చదువుకున్న వీళ్ళిద్దరు, వాళ్ళు చదువుకున్నారు, మంచి కుటుంబాల నుంచి వచ్చారు కుర్రవాళ్ళు వాళ్ళిద్దరం, సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ. ఇంకోడున్నాడు ఇతను పాటు జైల్లోకి వెళ్ళినాడు. వీళ్ళందరూ వాళ్ళ జీవితాలు పాడు చేసేటప్పుడు వీళ్ళిద్దరు ఆఫీసర్ల కెరీర్కి మచ్చ. అంటే ఇంత చదువుకున్నప్పుడు వాళ్ళిద్దరిని మనం ఎక్కడ మెచ్చుకోవాలంటే, వివక్షకు గురైన వర్గాల నుంచి అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళు చదువుకుని మంచి ఉద్యోగంలో చేరటమే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో అనుక్షణం వివక్ష గురవుతా, అవమానాలు ఎదుర్కొంటా, ఏ సౌకర్యాలు లేని దాని నుంచి పైకి వచ్చి చదువుకుని జాగ్రత్తగా, రిజర్వేషన్ అయితే అయి ఉండొచ్చు, అయినా సరే ఆ స్థాయికి రావడం గ్రేట్. వచ్చి ఒక మంచి స్థాయికి చేరుకుని రాష్ట్ర డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి సునీల్ కుమార్ గారు ఇవాళ సస్పెండ్ అయి కూర్చున్నాడు ఇంట్లో. రేపో మోపో అతనికి ఎవరో కొంచెం అతనికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అతని విషయంలో ఆగుతున్నారేమో. కానీ సునీల్ నాయక్ కూడా అంతే కదా, ఆ గవర్నమెంట్ ఏకంగా పోవడం హెల్ప్ చేసింది. కెరీర్లో మంచి పేరు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి పాలన మచ్చ తెచ్చుకున్నారు. మీకు నేను అంతనే చెప్తున్నాను, ఈ ఆఫీసర్లు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా రాజశేఖర రెడ్డి దెబ్బ చూసిన తర్వాత తెలుసుకొని ఉండాలి. వాళ్ళైనా తప్పుడు పనులు చేయమంటే, సార్ మీరు ఏం కావాలో చెప్పండి, ఇది మాత్రం చేయమని మొహమాట లేకుండా చెప్పాలి. ఏం చేస్తాడు? ఏం చేయలేదు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేకపోతే వీఆర్లో పెడతాడు. ఎంతమంది చేస్తారు? డిస్మిస్ చేసేలేడు కదా. వీళ్ళ కూడా కొంచెం గోల ఉంది, అతని మీద ప్రేమ ఉంది, జగన్ మీద, జగన్ ప్రేమికులు వీళ్ళు. అని చేత అతను కళ్ళలో ఆనందం చూడడానికి ప్రయత్నం చేశారు, దాని ఫలితం అనిపిస్తున్నారు కదా. కాబట్టి ఏ ఆఫీసర్ అయినా ఇలాంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్లు పోయారు, ఈ హయాంలో ఐఏఎస్లో ఐపీఎస్లు కూడా జైలు పోతుంది. అందరూ పోయారు, చాలా మంది పోయారు. సునీల్ నాయక్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే, సునీల్ నాయక్ 9వ తారీఖు వరకు ప్రతిరోజు హాజరవుతూ ఉంటాడు. అతను 13వ తారీఖు ఉంది ముందస్తు బెయిలు. చూద్దాం ఏమవుద్దాం.